జైషే మహమ్మద్, లష్కరే తోయిబాల కంటే కూడా ప్రమాదకరమైనటువంటి శక్తులు భారతదేశంలో అంతర్గతంగా ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఉగ్రవాదులను ఎవరైతే ఉన్నారో వాళ్ళ సానుభూతి పరులు లేదా స్లీపర్ సెల్స్గా ఉండేటువంటి వాళ్లకు ఆశ్రమం కలిగించేటువంటి ముస్లిమ్స్ ప్రతి 10 కుటుంబాలలో ఒక కుటుంబం తప్పనిసరిగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు లేదా మరీ ముఖ్యంగా ముస్లిం రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశానికి అనుకున్న, భారతదేశానికి సాయపడాలనుకున్న, భారతదేశాన్ని ప్రేమిస్తున్న తప్పనిసరిగా అటువంటి వాళ్ళను పట్టి భారత ప్రభుత్వానికి అప్పచెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అటువంటి వాళ్ళని ఏరి పారేసినప్పుడే భారతదేశంలో అంతర్గతంగా ఎటువంటి మత కలహాలు జరగకుండా లేదా విధ్వంసాలు జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం. అంతవరకు కూడా ఎన్ని పాకిస్తాన్లో ఉండేటువంటి లేదా పిఓకేలో ఉండేటువంటి ఎన్ని ఉగ్రవాద సంస్థలను మట్టుపెట్టినప్పటికీ కూడా మన దేశంలో శాంతి పూర్తిగా రాదు. భారతదేశంలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి ముస్లిం నాయకులు సపోర్ట్ చేసేటువంటి పగడ నీడలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుగా ఐడెంటిఫై చేసి పూర్తిగా సమూలంగా మట్టుపెట్టాలి. మొన్న జరిగినటువంటి పెహల్గామ్ ఇన్సిడెంట్లో కూడా కాశ్మీర్లో వాళ్ళకి సహాయపడినటువంటి వాళ్ళు లోకల్స్ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. లోకల్ రాజకీయ నాయకులు, లోకల్ ప్రజలు, లోకల్ వ్యాపారస్తులు అందరూ కూడా ముస్లిమ్స్ వాళ్ళకి సహాయపడ్డారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్కి ఈ ఒక్క దాడి, సింధూరం దాడి వల్ల విపరీతంగా భయం కలిగింది అని అనుకోవడం తప్పు. వాళ్ళు సరామామూలే, వాళ్ళు మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత భారతదేశం మీదకి తప్పనిసరిగా దండయాత్ర చేస్తారు. అంతేకాదు జైషే మహమ్మద్ చీఫ్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. అటువంటి వాడిని వెంటనే సింధూరం 2లో మట్టు పెట్టాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. జై హింద్, జై భారత్.